రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి కెలికితే పబ్లిసిటీ వస్తుంది, ఏదో ఒక రకమైన పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ కోసం కెలికే వాళ్ళే ఇప్పుడు నడుస్తుంది. అంతకుమించి దీంట్లో రాజకీయ పెద్ద కుట్రలేమీ లేవు. బేసిక్గా ప్రచారం పొందడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూహం పన్నుతుంటారు. అందులో పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రచారం లభిస్తుంది. అందులో భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఏంటిది, ఆయన ఏది సినిమాలకు కొండలరావు అనే మాజీ రైల్వే ఉద్యోగికి అకస్మాత్తుగా ప్రజా ప్రయోజనాలు ఎందుకు గుర్తుకొచ్చినాయో, ఆయన అకస్మాత్తుగా హైకోర్టు దాకా వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆయన తరపున జడశ్రవణ్ కుమార్ వాదించారు. ఇప్పుడు అంటే ఒక ఇదంతా ప్రచారమే ఇందులో వచ్చేది, అంతకు మించి ఏం లేదు. పవన్ని తిడితే ప్రచారం వస్తుంది, పవన్ని పొగిడితే ప్రచారం తక్కువ వస్తుంది, పవన్ని తిడితే ప్రచారం ఎక్కువ వస్తుంది. అందుకోసం తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు రైట్ చేసినటువంటి ఒక పాయింట్, ఇందులో టెక్నికాలిటీస్ నాకు తెలిసి ఇందాక నాకున్న సమాచారం ప్రకారం కొట్టేసింది హైకోర్టుకి దాన్ని. ఎందుకంటే ఎవరు చెప్పారు అసలు అన్నట్టు, వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పదవి లేదంటే, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా లేకపోతే కనుక రాజ్యాంగాన్ని అడగాలి. ఇప్పుడు దాంట్లో రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనే పదవి ఉండదు, లేకపోతే కనుక ఇంకొకటి ఉండదు. కానీ అది ప్రభుత్వ నిర్ణయం ఏం పెట్టాలని, ప్రభుత్వ ఇష్టం. అలాగే ఒక ఆఫీస్లో ఏ ఫోటో పెట్టాలి అది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు ముఖ్యమంత్రిది పెట్టచ్చా పెట్టకూడదా ప్రభుత్వ నిర్ణయం. అది న్యాయస్థానం ఎవడు ఫోటో పెట్టాలి, గాంధీ గారి ఫోటోనే పెట్టాలి, భగత్ సింగ్ ఫోటో పెట్టకూడదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టచ్చు, లేకపోతే